సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో అమ్మవారి ఆత్మార్పణ కార్యక్రమం నిర్వహించారు. దేవాలయ కమిటీ చైర్మన్ తోపాజీ అనంతకిషన్ ఆధ్వర్యంలో పంచామృతాలతో ప్రత్యేక అభిషేకం, హోమం, పల్లకి సేవ కార్యక్రమాలు జరిపించారు. ఈరోజు యావత్ భారతదేశంలో వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవము జరుపుకుంటున్న భారతదేశ వైశ్య సోదరం అందరికి కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈరోజు సంగారెడ్డి పట్టణంలో వెలిసిన మహా అద్భుతమైన ఆలయం వాసవి మహాసంస్థానం. ఈ వాసవి మహాసంస్థానంలో లక్ష్మీ గణపతి, ఉమారామలింగేశ్వరుడు, వాసవి కన్యకా పరమేశ్వరి ఈ ముగ్గురు దేవుళ్ళ కలయిక శ్రీ 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 మహేశ్వర శర్మ సిద్ధాంతి గారు, అలాగే శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామి యొక్క పూర్తి యొక్క పర్యవేక్షణలో ఇద్దరు గురువర్యులకు అనుగ్రహించే ఈ ఆలయం నిర్మాణం చేపట్టది. మరి ఈరోజు ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి పట్టణంలోని అందరూ కూడా భక్తులందరూ కూడా ఈ అమ్మవారి యొక్క పారాయణము, మరి అలాగే అమ్మవారి యొక్క యజ్ఞ కార్యక్రమాలు కూడా వచ్చేసారు. కాబట్టి అందరికి కూడా అమ్మవారి యొక్క కృప కలగాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఇక్కడ వచ్చిన భక్తులు అందరూ కూడా వారి యొక్క కోరికలు తీర్చే విధంగా అమ్మవారు నిజంగా అందరికీ సంకల్పం ఇస్తుంది. కాబట్టి ఈ ఒక్క వాసవి మాత అమ్మవారు వైశ్యులకే కాకుండా కూడా ఇతరత్ర కులాల కూడా చాలా మంది ఈ ఆలయ దర్శనం చేసుకుంటున్నారు. స్వయాన వాసవి కన్యకా పరమేశ్వరి సంగారెడ్డి పట్టణ ప్రజలు ప్రత్యేకంగా చెప్తున్నాం ఏంటంటే, స్వయాన విష్ణుమూర్తి సోదరిగా వెలసింది కాబట్టి స్వయాన శ్రీనివాసుడు వెంకటేశ్వర స్వామి సోదరిగా వాసవి కన్యకా పరమేశ్వరి ఉంది. కాబట్టి పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి అందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాం. జై వాసవి మాత. మరి సంగారెడ్డిలో వెలిసిన శ్రీ వాసవి మాత అమ్మవారికి పారాయణము, అదేవిధంగా యజ్ఞము ఇవన్నీ చేసుకున్నాము. మరి మేము వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం చేసుకోవాలనే ఆలోచనతో అమ్మవారు ఇచ్చిన 3 సూచనల ప్రకారంగా మేము త్యాగము, సేవ, మరి పరిపక్వత గురించి అమ్మవారు మనకి బోధించిన 3 గుణాల గురించి మనము అమ్మవారి సేవ చేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు అమ్మవారు మనకి ఆత్మార్పణ అంటే 18 కన్యగానే ఆమె యజ్ఞగుండంలోకి దూకింది. మరి ఆమె యొక్క శీలత దాని గురించి మరి మనం నిజ జీవితంలో ఎలా ఉండాలి అనే మార్గదర్శనంతో అమ్మవారు ఆ విధంగా ఆత్మార్పణం చేసింది. ఆ రోజు 102 గోత్రికులు కూడా యజ్ఞగుండంలో దూకినారు. వారంతా ఆర్య వైశ్యులుగాను, మిగతా 700 మందికి వైశ్యులుగా మాత్రమే గుర్తించినారు. ఆర్య వైశ్యులు అందరూ కూడా అదేవిధంగా ఈరోజు మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మరి అధికారికంగా అంటే గవర్నమెంట్ అధికారికంగా కూడా ప్రకటించి వారికి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అదేవిధంగా మన తెలంగాణలో కూడా మన ప్రభుత్వం సహకరించి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవమును ప్రభుత్వ హోదాతో చేయాలని నేను కోరుకుంటున్నాను.